పాపిని ద్రోహిని నన్ను. మనం ఇప్పుడు చేయాల్సింది అదే. మనల్ని రక్షించిన ప్రియమైన ప్రభువుకి 2023 1వ తారీఖు నుంచి, అదే 23 1వ నెల 1వ తారీఖు నుంచి ఈ దినం వరకు దేవుని యొక్క దృష్టిలో దోషులముగా, అంటే తప్పు చేసిన వారంగా ఏ ఏ పరిస్థితుల్లో పడిపోయినామో మనల్ని చూసుకొని పరీక్షించుకొని అప్పుడు మనము దేవుని ఎదుట ఒప్పుకోలు ప్రార్థన చేసిన తర్వాత కార్యక్రమం చూద్దాం. ఎందుకంటే 364 రోజుల 18 గంటల సమయం, ఇంకా 2-3 గంటల 365 రోజు కంప్లీట్ అవుతుంది. దేవుడు ఈ 2 గంటల సమయాన్ని 364 రోజులు మనం చేసిన తప్పును గుర్తుపెట్టుకొని ఒప్పుకోమంటే ఒప్పుకోగలుగుతామా? 364 రోజులు, రోజుకు ఒక్క చిన్న తప్పు చేస్తే ఎన్ని ఉంటాయమ్మా? మనిషి ఖాతాలు ఎన్ని పడతాయి అన్న? బ్యాంకులో పని చేస్తున్నాడు, రోజుకు ₹1 అయితే బ్యాంకులో సంవత్సరానికి ఎంత పడతాయి? ఏమన్నా మన పాపం ఖాతాలో ఎన్ని పడుతున్నాయి? ఏరా పాప చెప్పండి. 364 తప్పులు మన మీద మోపుకొని దేవుని సన్నిధికి వచ్చేసి దేవుడు కొత్త సంవత్సరంకి పంపించేస్తే ఇవన్నీ దేవుడు మర్చిపోవాలన్నమాట. అది కుదరదు. మనము దేవుడు ఉదయం చూసినట్టు మనకి సమయాన్ని ఎందుకు ఇచ్చినాడు? మనం సరిదిద్దుకోవడానికి. ఒకవేళ ఈ రాత్రికే లేకపోతే రేపే దేవుడు మనకి ఈ లోకానికి తిరిగి వచ్చాడు అనుకోండి, మన పరిస్థితి ఏంటి? మన నమ్మకము, విశ్వాసం ఏంటి? మేము దేవుని నమ్మిన వారము, రక్షణ పొందిన వారము, పరిశుద్ధపరచబడిన వారము, మేము ఏం తప్పు చెయ్యము అని అనుకుంటాం. అదే పెద్ద. మేము ఏమి తప్పు చేయమని మనల్ని మెప్పింపుగా చెప్పుకున్నామనుకో, అదే పెద్ద తప్పు. ఎవరు చెప్తారు తెలుసా? మేము తప్పులు చెయ్యమంటారు. వాళ్ళే తప్పులు చేసిన వాళ్ళు అలాగే చెప్తారు. ఒప్పుకునే పరిస్థితి, పశ్చాత్తాపడే వాడైతే నిజమే ఎక్కడ ఒప్పుకుంటాడమ్మా? దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలోనే మనం ఉన్నాం. ఒప్పుకోవడానికి వచ్చాము. ఒప్పుకోలు గురించి కొన్ని విషయాలు మనం చూసుకుందాం. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఆది కాండం మొదలుకొని ప్రారంభమైంది ఒప్పుకోలు. ఎక్కడి నుంచమ్మా? ఆది కాండం నుంచే ప్రారంభమైంది. ఆది కాండం 5వ అధ్యాయం మనం చూసినట్టే 22వ వచనం చదువుతారా? ఆది కాండము 5వ అధ్యాయము 22వ వచనం. ఆనోకు మెతూషెలను కనిన తర్వాత ఎంత తర్వాత ఏమున్నది? ఆనోకు 65 సంవత్సరంల వయసు ఉన్నప్పుడు మొట్టమొదటిగా కుమారుని కన్నాడు. అంటే సంసార జీవితం కొనసాగిస్తూనే మిగిలిన 300 సంవత్సరాలు ఏం చేశాడమ్మా? దేవునితో ఒడంబడిక చేసుకున్నాడు. అప్పుడు ఇంకా ధర్మశాస్త్రం రాయబడలేదు, మోసే గ్రంథాన్ని రాయలేదు. దేవునితో డైరెక్ట్ డీలింగ్. వారికి దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడంటే మన పితరులకు, ఆనోకు ఫస్ట్ జనరేషన్లో వచ్చిన వాడుగా ఉన్నాడు. అయితే దేవుని గురించి అంత జ్ఞానము విజ్ఞానము లేని పరిస్థితిలోనే సృష్టికర్త ఎవరు, నన్ను ఈ లోకానికి ఎందుకు తీసుకొచ్చాడు, నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తాను, అక్కడికి వెళ్ళాలంటే ఏ విధమైన రీతిలో వెళ్ళాలని జ్ఞానాన్ని దయచేసినప్పుడు ఆయన దేవుని యొక్క మార్గములో నడిచాను. నడవడం అంటే ఏంటి? దేవుడి యొక్క ఆత్మీయమైన తలంపులతో ఆయన యొక్క ఉద్దేశాలని అనుసరించి ఆయన యొక్క మార్గంలో నడిచాడు.
అదే ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో మరి మనం చూసినట్టయితే యోహాను సువార్త 14:6లో నేనే మార్గము సత్యము జీవం ఆ దాంట్లో నడిచినాడు ఆయన. ఎప్పుడు? పాత నిబంధన గ్రంథం ఆదికాండం 5వ అధ్యాయంలోనే నడుస్తూ వచ్చినాడు. అందువల్ల దేవుడు అతన్ని ఏం చేశాడు? కొనిపోయినాడు. దేవుణ్ణి ప్రేమించి తన కుటుంబాన్ని ప్రేమిస్తూ కుటుంబంతో సంసారం చేస్తూ దేవునితో నడవడం చాలా కష్టం అంటారు. ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉందంటే, ఒక కుటుంబంలోనే భార్య మందిరానికి వెళ్దామంటే భర్త రాడు, భర్త వెళ్తానంటే భార్య రాదు, ఇద్దరు వస్తే పిల్లలు రాడు. ఏంటి పరిస్థితి? మన యొక్క గమ్యం ఏంటి? ఈ భూమి మీద అసలు మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఏ స్థితిలో ఉన్నామో, మనం చనిపోయిన తర్వాత ఏ స్థితిలో ఉంటామో, ఎక్కడికి వెళ్తాము అవగాహన కావాలి మనకి. ఆనొక్కి ఆ దినంలోనే దేవుడు జ్ఞానము దైవికమైన జ్ఞానం లేని సమయంలోనే ఆనోకు దేవుడితో ఒప్పందం ఏం చేసుకున్నాడండి? నీతో నడుస్తాను నాయన అని నడిచాడు. ఒకటి కాదు, రెండు కాదు, 365 రోజులు మనకి ఎంతమ్మా? సంవత్సరం. 365 సంవత్సరాలు నడిచాడు, రోజులు కాదు. మనం 365 రోజులు నడవడానికే ఇందాక ఎన్ని తప్పులు దొరికినాయన్న? 364 దొరికింది. ఒకటే ఒప్పుకోవడానికి ఇవాళ ఒక్కరోజు సమయం ఉంది కాబట్టి ఇది ఏ రోజు తప్పు చేయమ్మా. అలాగంటున్నాను, విచారపడకండి, మీ మనసులో అడగండి. దేవునికి ఇష్టం లేని కార్యం ఏదైనా అది తప్పే. దేవుడి యొక్క ఆజ్ఞను అతిక్రమించడమే బైబిల్లో పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు నీతో నాతో మాట్లాడుతుంటాడు. ఎప్పుడు మాట్లాడతాడు? దేవుని ఎరగక ముందు దేవుడు ఎవరితో మాట్లాడాడు. వాని యొక్క నూతన వ్యక్తిగా చేసిన తర్వాత వాని యొక్క హృదయంలో తన యొక్క శక్తినిచ్చి, నూతన వ్యక్తిలో తన యొక్క శక్తినిచ్చి ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందే విధంగా దేవుడు వారిని సిద్ధపరుస్తూ వస్తాడు. ఎవరైతే దేవుని ఎరిగిన వారే ఉంటారో వారు మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటి? దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో తెలుసుకుని దాన్ని ప్రకారం నడిచేవాడైతే ఆయన ఆనందించేవాడు. ఆనోకుని ఏ విధంగా తనతో తీసుకుని వెళ్ళాడో, ఆ దినముల్లో దేవుడు ఈ సంచారం చేస్తూ తన సృష్టి యావత్తును పరీక్షిస్తూ వచ్చిన సమయంలో ఒక నీతిమంతుడైన ఆనోకు దేవునితో నడిచినాడు కాబట్టి ఆయన అతన్ని కొనిపోయినాడు. మనకి అదొక ఉదాహరణగా ఉంటుంది. ఎవరైతే ఈ లోకంలో అప్పటి జనాల్లో 963 సంవత్సరాలు, 63, 69 మెతుషాల అనేవాడు అందరికంటే ఎక్కువ బలం కలిగిన వాడు, శక్తి కలిగిన వాడు, జీవించిన వాడు. వాళ్ళు అంతకాలం జీవించడానికి కారణం ఏంటో గమనించారా? ఆ అజ్ఞానమైన కాలంలోనే విజ్ఞానం కలిగిన దేవుణ్ణి అనుసరించినారు కాబట్టి దేవుడు వారికి ఆయువు అంతా ఇచ్చాడు. ఎప్పుడైతే ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో దేవుని దుఃఖపరుస్తూ వచ్చినాడో, దేవుడు ఏం చేశాడు? 3 డిజిట్స్, 3 సంఖ్యలు ఏం చేశాడు? ఒక సంఖ్య స్ట్రైక్ చేసేసాడు. 963. 3 తీసేస్తే ఎంత ఉందమ్మా? 96. బ్యాంక్ అన్న కరెక్ట్ చెప్పాలా, లెక్కలు బాగా చెప్తాడు కాబట్టి. 96 సంవత్సరాలు. 800 సంవత్సరానికి ఒక 0 తీసేశాడు. 80. మోసేగాడు చెప్పింది అదే. 90వ కీర్తనలో 10వ వచనం చెప్పాడు అంతే. దానికి కారణం కూడా చెప్తాను. తర్వాత 700కి ఏం చేశాడు? ఒక 0 తీసేశాడు. 600 0 తీసేశాడు. ఇదేంది లెక్కర్ మాస్టర్ లాగా అడుగుతున్నాడు అనుకుంటున్నా? నువ్వు ముసుగు కొద్ది పైకి నువ్వు కనపడుతుంది, అలా ఉంచు. నువ్వు సమాధానం చెప్తే నాకు తెలవాలి కదా, అంతేనా? మీరే చెప్పాలి. ఇప్పుడు మీరే చదువుకుంటాం. మేము చదివి 50-60 సంవత్సరాలు అయిపోయింది, అక్షరాలు కూడా గుర్తులేము. 500 సంవత్సరాలకు 0 తీసే.
400 వాడికి 0 తీసేస్తే 300 0 తీసేస్తే 200 వాడికి 0 తీసేస్తే 100 వాడికి 0 తీసేస్తే వెళ్ళిపోతున్నారు. 10 సంవత్సరాలు చచ్చిపోయిన వాళ్ళు అనారోగ్యంతో చచ్చిపోతున్నారు. 20 సంవత్సరాలు చచ్చిపోయేటోడు వానికి అధిక తెలివి ఎక్కువై, దేవుని కంటే జ్ఞానం ఎక్కువై, లోకంలో వాడు జ్ఞానవంతుడని నిరూపించుకోవడానికి ఆ పనికి మాల పరిస్థితిలో వెళ్ళి చెల్లిపోతున్నాడు. దేవుడు ఎందుకు స్ట్రైక్ చేశాడంటే వీళ్ళకి ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటలేడు కాబట్టి దేవుడే వారి యొక్క ఆయువును 8వ అధ్యాయంలో కుదించుతూ వచ్చినాడు. 120 సంవత్సరాలకే కుదించినాడు. అప్పటికి కూడాను విర్రవీగుతున్నారు. దేవుడు చూశాడు, ఇంకా లాభం లేదు వీళ్ళకి, 120 కూడా నా మాట ఎవడు ఇంటలేడు, ఒక్కసారి కూడా ఒప్పుకుంటానే వాడు చేసిన తప్పు. అయితే వీళ్ళకి ఏం చేయాలా మోసే గారితో చెప్పాడు. చివర ఎంత 70 నుంచి 80 సంవత్సరాల ఆ యొక్క జీవం యొక్క వైభవం. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ వైభవం? ఆడని చెప్పాలి. ఇది వైభవ జ్యువెలరీస్కి వెళ్తారు సిస్టర్స్, ఇప్పుడు వెళ్తున్నారో లేదో, బంగారం రేటు పెరిగింది కానీ పేరేంటమ్మా? వైభవ జ్యువెలరీస్. ఆ బంగారం యొక్క గొప్పతనాన్ని తెలియజేసేదే వైభవం. ఇక్కడ దేవుడు మానవ యొక్క జీవితంలో 70 నుంచి 80 సంవత్సరాల యొక్క మధ్యకాలం వైభవం ఏంటో ఒకసారి చదవండి. ఇప్పుడు 91 కీర్తన 10వ వచనం. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 10వ వచనం. అధిక బలము ఉన్న ఎడల 80 సంవత్సరాలు. ఏంటమ్మా వైభవం అంటే ఏముంటుంది? గొప్పతనం ఉండాలా. ఇక్కడ వైభవం ఏంటి? ఆయాసం. ఆడు 80 సంవత్సరాలు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే వానికి ఆయాసం. వాని చేయి పట్టుకొని తీసుకపోవడానికి దుఃఖం ఉందా? చదవమ్మా. ఆయాసమే దుఃఖము లేదా ఆయాసమే దుఃఖమే. అది అయినా కూడా నా ఆయాసము దుఃఖం కూడా త్వరగా గతిస్తుందట. ఎందుకు? వైభవం అంటే గొప్పతనం ఏముండాలా? ధీమా ఉండాలా. ఒక 80 సంవత్సరాల వ్యక్తి జీవించి ఉన్నాడంటే వాడు వస్తుంటే వాడిని చూసి అందరూ భయపడాలి. వీళ్ళు ఏం చెప్తున్నారు? ఆయాసపడుతున్నారు. ఎందుకంటే వాడిని ఎక్కడికి తీసుకుపోవాలి? ఇక నడవలేకపోతే మోసుకొని వెళ్తే ఏమొస్తుందమ్మా? ఆయాసం వస్తుందా? రాదా? ఆ పరిస్థితిలో ఉన్నా లేకపోయినా ఒకటే. కారణం గమనించామా? దేవుని యొక్క చిత్తాన్ని మనం ఎరిగి ఆయన మార్గంలో నడవనందుకు దేవుడే తోకలు కట్ చేశాడు, సున్నాలను తీసేశాడు. సున్నాకు విలువ లేదు అనుకుంటాం. ముందుంటే విలువ లేదు, వెనుకుంటే విలువ ఉంటుంది. వెనకై కోసేసాడు దేవుడు. కారణం ఏంటి? ఉన్న 80 సంవత్సరాలైనా ఆయాసపడుతూ ఇంకొకరిని ఆయాస పెట్టకుండా జీవించినా చెప్తున్నాడు. నీ మూలంగా ఆ 70 నుంచి 80 సంవత్సరాలు 10 సంవత్సరాలు దుఃఖపడతారంట. ఈ పాతకాలంలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు అంటే పెద్దల్ని ఇంటి ఎదురైన పక్కన ఏ కంచ పక్కన గోడ పక్కన మంచం వేసి పడేస్తారు. ఇలాంటి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు అనుకోండి, ఆ తాత ఏమ్మా ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు అనుకో, మీరు స్కూల్కి పోరు. ముసలోడు ఇవాళ రేపు సత్యలాగా ఉన్నాడు, పొద్దున్న వాని ముఖం చూస్తే మాకేమైతే స్కూల్కి పోతానే స్కూల్కి పోరు. ఒకవేళ పోయినా వెనక దౌరు మించిపోతారు. కారణం ఏంటి? వయసు ముదిరిన వాడిని గౌరవించే స్థితిలో లేం మనం. మన గౌరవాన్ని మనమే పోగొట్టుకున్నాం. దానికి కారణం ఏంటి? మనకి గౌరవం ఏ విధంగా తెచ్చుకోవాలని నేర్పించిన దేవుని మర్చిపోయినాం. ఆ విధమైన పరిస్థితిలో మనల్ని మనం మోసపుచ్చుకుంటూ జీవితం గడపడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు. మనకి
మన జీవితాల్లో దేవుడు శేష దినములు అనుభవించుటకు ఇచ్చిన కృపకి మనం ఎంతో కృతజ్ఞమై ఉండాలని ఉదయకాలం కూడా చెప్తూ వచ్చినాం. అయితే మనం చూసినట్టయితే ఏమంటాడు, దేవుని యొక్క చిత్తము ఏమై ఉన్నదో ఎరగాలి. తన ప్రవక్తల ద్వారా దేవుడు చెప్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 46 అధ్యాయము 10వ వచనం చూడండి. యెషయా గ్రంథము 46వ అధ్యాయము 10వ వచనం. అమ్మా, ఎవరి ఆలోచన? దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ఏం చెప్తున్నాడు? ఆ ఇశ్రాయేలు యూదా ప్రజలకు తప్పిపోయిన వారికి ఏం చెప్తున్నాడంటే, నా ఆలోచన నిలుచుననియో. దేవుడు తన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోవాలా మన ద్వారా అనుకుంటే మనం ఆయన చిత్తాన్ని ఎరుగుతాం లేదు. ఎలా నెరవేర్చుకోగలడు? ఆయన యొక్క ఉద్దేశం మనం సృష్టించింది. అందుకే దేవుడు నా ఆలోచన నిత్యము నిలుచును. యెషయా 55వ అధ్యాయం 10వ వచనం అనుకుంటే చూడండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 10వ వచనం అనుకుంటే చూడండి. కాదు, కింద 11 చదువు. యెషయా గ్రంథం 55:11. దేవుడి యొక్క చిత్తం ఏమైనదంటే రక్షణ లేని వారికి 55వ అధ్యాయం యెషయా గ్రంథము దేవుడు ఇన్విటేషన్. ఆ చెరలో ఉన్న వారికి ఏమంటాడు? మొదటి వచనం చదవండి ఇప్పుడు. దప్పికొనిన వారులారా నీళ్ళ యొద్దకు రండి, రూకలు లేని వారులారా కొని భోజనం చేయి. చాలమ్మా. ఏ దప్పి కావాలంట? దేవుడు కోరే దప్పి ఏంటి? ఎండాకాలం అయితే మనం ఏం తాగుతాంరా? కూల్ డ్రింక్ తాగు. ఇలా మనం మీ వయసుని అడగనా? చిన్నపిల్లగా నా కొడుకు అంతే తాగుబోతులా ఇంత పెద్ద బాటిల్ తెచ్చుకుంటాడు, 2.5 లీటర్లు. ఇప్పుడు ఇంత లావు అయిపోయినా నడవలేకపోతున్నాడు. నాన్నగారు ఏం చేయాలంటే ఇంకా 2 బాటిల్ తెచ్చి దాకా ఉన్నది వేరిపోతుంది పోద్దని. దప్పి అనేది ఆత్మ సంబంధమైన దప్పి. ఎందుకంటే మీరు చెరలోనికి తీసుకొని పోయినప్పుడు అక్కడ దేవుని స్తుతి లేదు, ఆరాధన లేదు, దేవుని గురించి లేదు. ఉదాహరణ చెప్తూ వచ్చినాను. ఎటు చూసిన విగ్రహాలు, విగ్రహారాధన. వీరి యొక్క దాహం ఏంటంటే దేవుని యొక్క మాట విని ఎన్నాళ్ళు అయింది. వాళ్ళు ఒప్పుకోలు చేసుకున్న వారిని దేవుడు ఇన్విటేషన్. దప్పికొన్న వారలారా నీళ్ళ యొద్దకు. నీళ్ళు అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యమే దేవుడే అయినాడు. నా యొద్దకు రండి. మీరేం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, బ్యాంకులో చలానా కట్టాల్సిన అవసరం లేదు. ఉచితంగా నేను ఇస్తాను, ఫ్రీ ఆఫ్ కాస్ట్. రండి, భుజించండి, త్రాగండి, ద్రాక్షారసం తాగమంటాడు. కారణం ఏంటి? వాళ్ళు పశ్చాత్తాపడ్డారు. పొద్దున చెప్పినట్లు 25% మిగిలారు. 100% అయితే 75 మంది మరణించిపోయారు. ఆ 25% మంది పశ్చాత్తాపడుతున్నప్పుడు, ఒప్పుకున్నప్పుడు వాళ్ళకి ఇన్విటేషన్ ఇచ్చాడు దేవుడు. మనం కూడా మన యొక్క జీవితంలో లోకమనే దాసత్వంలోనికి వెళ్ళిపోతాం. దేవుని యొక్క ఆధీనం నుంచి సాతాను యొక్క ఆధీనంలోనికి వెళ్ళినప్పుడు మనం చీకట్లో ఉన్నామా వెలుతురులో ఉన్నామా కూడా తెలియని పరిస్థితి. ఆ యొక్క పరిస్థితిలో ఉన్నప్పుడు నిజమైన రీతిలో, అయ్యా నిజమే, నన్ను వెలుగు సంబంధిగా చేశావు, కొంతకాలం నీతో నడిచాను. ఆనోకైతే 360 సంవత్సరాలు నడిచాడు. నేను అంత నడవలేదు. రియల్గా ఒప్పుకోవాలి. ఏదన్నా హాఫ్ హార్టెడ్గా ఒప్పుకోవద్దు. అయ్యా నేను తప్పు చేస్తున్నానేమో తెలియక, తప్పైతే చేసినా కానీ తెలియక గుర్తులేక నేను ఒప్పుకోలు మాత్రం చేయకండి దయచేసి. అది నిజమైన ఒప్పుకోలు కాదు. ఒప్పుకోలులోనే తప్పుకోలేదు. నేను నా యొక్క జీవితంలో ఎప్పుడు ఒప్పుకోలు ప్రాంతానికి వెళ్ళలేదు, చేయలేదు. ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాల వరకు.
అయితే దేవుడు నా యొక్క జీవితంలో నేను చేసిన పొరపాట్లు ఎప్పుడు ఒప్పుకున్నా చెప్తాను నేను. అంటే మిమ్మల్ని అప్పుడు ఒప్పుకోమని చెప్తాను నేను. నాకు జీవితంలో మొదటి సంవత్సరం నుంచి దగ్గర 54వ సంవత్సరం వరకు 16 సార్లు మరణం అంచనాకి వెళ్ళిపోయినా. 1975 నా వయసు అప్పుడు 15 సంవత్సరాలు. ఇక్కడ కొంతమంది పుట్టి కూడా ఉండకపోతారు. నాకు ఇక్కడ భుజం మీద సిస్టిక్ హైగ్రోమా అనే ఒక గ్రోత్ వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్ ఆపరేషన్కి వెళ్తే వాళ్ళు తిరస్కరించి 3 సార్లు పంపించారు. ఫిబ్రవరికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసుకొని వద్దామంటే ఆ థియేటర్ ఇన్ఛార్జ్ అక్కడే ఉన్నాడు. ఏంటి మీరు ఇట్లా వస్తున్నారు వెళ్తున్నారంటే, అన్న థియేటర్ పాడైపోయింది. ఎవడా చెప్పినాడు థియేటర్ పాడైపోయిందని? నేను థియేటర్ ఇన్ఛార్జిని, ఇప్పుడు దాకా ఆపరేషన్ చేసి వచ్చిన, మేము బండికి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళొద్దు, రేపు ఉదయమో థియేటర్ డైరెక్టర్ అని నేను చేస్తాను ఆపరేషన్. బాక్సింగ్ అంకుల్ ఎత్తింది చేసి ప్రార్థన చేశాడు. చేసి ఏమన్నాడు తెలుసా? నన్ను ఒప్పుకోలు అడిగాడు ఆయన. ఆర్ యూ బార్న్ అగైన్ అంటే, అప్పుడు 10వ తరగతి తెలుగు మీడియం, ఇంగ్లీష్ అంతా వచ్చేది కాదు. అప్పుడు ఎవరు మాట్లాడేటాడు. 3 విషయాలు అయితే బాగా వచ్చాయి. ఎస్, నో, ఆల్ రైట్, గుడ్ నైట్. 3 బాగా వచ్చాయి. ఆర్ యూ బార్న్ అగైన్ అంటే నో నో నో. ఆర్ యూ రీడింగ్ బైబుల్ అంటే నో నో నో. ఆయన ఏమన్నాడు? ప్రార్థన చేసి అన్నాడు, నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్ టు యూ, యూ విల్ బీ ఆల్ రైట్, యూ విల్ బీ బ్యాక్ అగైన్, బట్ యూ హ్యావ్ టు డూ వన్ థింగ్ అన్నాడు. ఏంటి అంకుల్ అంటే, రీడ్ బైబుల్ రెగ్యులర్లీ, ప్రే ఎవ్రీ డే. ఆపరేషన్ అయిందండి. ఈ డాక్టర్లతో గొడవ అయిపోయి థియేటర్ ఇన్ఛార్జ్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు మొత్తం మంది ఎక్కువ ఇచ్చేశారు. కోమాలోకి వెళ్ళిపోయింది. సలాన్ ఎక్కించినా కూడా ముక్కులో నుంచి, నోట్లో నుంచి, పక్క నుంచి వచ్చేస్తుంది. బాడీలోకి పోయి కన్జ్యూమ్ అవటం లేదు. 3వ రోజు సెకండ్ షిఫ్ట్ డాక్టర్ వెళ్ళిపోతూ, అయ్యా వాడు చచ్చిపోయినాడు ఆయన, నీ కొడుకు చనిపోయినాడు, 3 గంటల బెడ్ కాల్ చేయండి, ఐసీయూలో బెడ్లు లేవు, రేపు ఉదయం 4 గంటలకు మేము ఆపరేషన్ చేస్తాం, లేకపోతే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ డెడ్ బాడీ తీసుకొని వెళ్ళిపోమన్నారు. మా నాన్నగారు ఇక్కడ పక్కనే గోనె సంచులు ఉంటాయి. అప్పుడు పాతకాలంలో గోనె సంచులు ఉన్నాయన్న, పెద్దవి, బియ్యం అవి వచ్చాయి కదా. ఇప్పుడు షుగర్ వస్తుంది. ఆ గోనె పట్టు ఒకటి తెచ్చుకున్నాడు. 3 రోజుల నుంచి అక్కడే ఉన్నాడంట, ప్రార్థన చేస్తున్నాడంట. 3 గంటల 1 నిమిషానికి నాకు తెలివి వచ్చింది. లేచి చూస్తే మా నాన్నగారు ప్రార్థన చేస్తున్నారు. మరి తిండి లేదు, 10 రోజుల ముందు తిండి లేదు. ఆపరేషన్ అయిన 3 రోజులు సలైన ఎక్కితే కూడా లేదు. ఇప్పుడు అన్న పీటర్ అది జోసఫ్ అన్న గొంతు ఎట్లా పోయిందో నా గొంతు కూడా అట్లా పోయి నానా అని పిలిచినాడు. ఓ మా నాన్నగారు, అయ్యా వాడు వచ్చేస్తాడు, నేను రక్షణ పొందలేదు, దయతో వాడిని క్షమిస్తే క్షమించు నాయన. మళ్ళా కొద్దిగా అట్టయితే, అయ్యా ఈ ఒక్కసారికి వాడిని క్షమించి నీ సన్నిధికి తెచ్చుకొని మా నాన్న ప్రార్థన చేస్తాడు. 3సారి గట్టిగా అరిచిన, గొంతు పగిలిపోయారా నానా అనంటే ఉలికిపడి లేచాడు. లేచి ఏరా ఏమైంది నీకు అన్నాను. ఏం కాలేదు, నాకేమైంది, నేను బాగానే ఉన్నాను అన్నాను. అయితే ఆగరు అన్నాడు. ప్రార్థన కంప్లీట్ చేసుకొని నైట్ షిఫ్ట్ డాక్టర్ దగ్గరకు పోతే, ఏమండి సార్ మా వాడు లేచి మాట్లాడుతానంటే, మీ పిల్లగాడు చచ్చిపోయిన భ్రమలో మీరు ఏమో అనుకుంటున్నారు, ఆడు చచ్చిపోయినాను మా డాక్టర్ చెప్తే నువ్వు లేచిన అంటాడు ఏంటంటే, అరే లేదు సార్ వాడికి లేచి మాట్లాడి కూర్చున్నాడంటే, అమ్మో నీకు చాలా మైండ్ పాడైపోయిందండి, వెళ్ళి పడుకొని మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా. సార్ పోనీ ఆ నర్సమ్మనన్న పంపించాలంటే నర్సును పంపించాడు. ఎందుకు చెప్తానో తర్వాత తెలుస్తుంది మీకు. నర్సును పంపిస్తే ఆవిడ వచ్చింది, కూర్చొని ఉన్నా. ఎలా ఉంది నేను? నాకేమైంది, బాగానే ఉంది. అలాగా అటు తిరిగింది, ఇక్కడ గట్టిగా ఇచ్చింది, ఇక్కడికి ఇచ్చింది, ఇక్కడికి ఇచ్చింది, అక్కడికి ఇచ్చింది. వీడు నిజంగా మనిషేనా దెయ్యం లేచి కూర్చుందా అని చూసిన తర్వాత ఆమె కూడా వెళ్ళి డాక్టర్ చెప్పింది. ఆడు అడుగుతాడంట, టెస్టులు చేసావా? చేశాను సార్.
ఆడ ఒక టెస్ట్ చేయమంటే 10 టెస్టులు చేసిపోయింది నాకు. డాక్టర్ వచ్చాడు, మంచం నుంచి షిఫ్ట్ చేశాడు. తర్వాత డిశ్చార్జ్ అయిన తర్వాత ఏం చేయాలి నేను? భక్సింగ్ అంకుల్ గారు ప్రే చేసినప్పుడు ఏం చెప్పాడు? నేను బాగా అవుతావురా బాబు, బాగైనాక రోజు బైబిల్ చదువు, ప్రార్థన చేయన్నాడు. చదివానండి. ముచ్చటకు 3 నెలలు అమ్మలో కూర్చొని 3 నెలలు దావీదు కీర్తన పూర్తి కూడా చదవలే. 3 నెలలు చదవగానే ఆయాసం వచ్చింది. ఆ ఒప్పుకోలకి తప్పుకున్నాను. ఒప్పుకోల నుంచి తప్పుకోలేకపోయింది నా పరిస్థితి. ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థన కూడా రాదు. ఏదో బైబిల్ చదవం, ఏదో 2 మాటలు చెప్పి ఆమెనండి. ఎన్ని రోజులు? ముచ్చటకు 3 రోజులు. అయితే డాక్టర్లు ఏం చెప్పారు? వీడు ఇంత అయినా కూడా 5 సంవత్సరాల కన్నా ఎక్కువ పనిచేయడు, కాలు చేతులు 80 సంవత్సరము 81 సంవత్సరంలో చేతులు పనిచేయదు, కాళ్ళు పనిచేయవాడు, బుర్ర పనిచేయదు అని చెప్పారు. తర్వాత చాప్టర్ క్లోజ్ అన్నాడు. ఈయనేం చెప్పుడు బైబిల్ చదవమన్నాడు, అది మానేసి. మళ్ళీ ఏమైంది? దేవునికి విరోధంగా చేస్తే ఒప్పుకోలు సరిగా చేసినప్పుడు దాన్ని అనుసరించి నడవకపోతే కష్టాలు వస్తాయి. మళ్ళా నెక్స్ట్ టైఫాయిడ్ జ్వరం వచ్చింది. 3 నెలలు బెడ్ మీద పడేశారు కంపెనీ హాస్పిటల్లో. నోరు పడిపోయింది, చేతులు కాలు పనిచేస్తుంది. ఆ డాక్టర్ నాకు క్లోజ్ ఫ్రెండ్, క్రికెట్ ఆడతాను నేను. ఆ కంపెనీలో బరోడా నుంచి వచ్చాడు, గోల్డ్ మెడలిస్ట్ ఫిజిషియన్, దివేకర్ అని పేరు, పొట్టి ఉంటాడు. ఇంత అరే కైకు సాబ్ మచ్చి దీని మీద బచ్చకు టీక్ కర్కే గర్కు బిజాత. 3 నెలలు అయింది కాడు. రోజు గుడ్లకేసిన నిన్ను టాబ్లెట్లు ఎత్తే ఏముండదు, లోపల ఏం లేదు, లెగలేను, కూర్చోలేను. ఆ విధమైన పరిస్థితిలో నుంచి కూడాను మా తండ్రి ఏం చేశాడు? అరే మీ ఫ్రెండే కదా వాడు, డిశ్చార్జ్ చేయమంటే చేస్తాను, రేపు వదులుతా అంటున్నాడు. నువ్వు ఒక పని చేయి, ఇంట్లో చుట్టాలు వచ్చి చూడడానికి వాళ్ళకందరూ కనబడి మరొకసారి వస్తానని చెప్పిన. साहब हमारे घर में सब रिश्तेदार आया, वो लोग देखने के वास्ते सब इधर आने को बहुत तकलीफ होता है, मैं अकेले जाके वो लोग को दिख के आ जाता हूँ. ठीक है जल्दी आ जाओ शाम को అన్నాడు. అలాగే సార్ వెళ్ళి కనపడి సాయంత్రం వచ్చేమన్నాడు. మా నాన్న ఏం చేశాడు? అప్పుడు 3 చక్రాల రిక్షా, దాని మీద డైరెక్ట్ మా ఫ్యామిలీ డాక్టర్ టీవీ రంగారావు కమ్మతను, ఆయన 3 రూపాయలు డాక్టర్, చచ్చిపోయేదాకా 3 రూపాయలే తీసుకున్నాడు అందరికి. ఆయన చూసి దేవదాస్ గారు ఎవడయ్యా వీడు ఇచ్చినాడు, గొడ్లకు కూడా వేయాలి ఇంత పవర్ఫుల్, వాడు అసలుకే బక్కడు, నీ చాలా బక్కగా ఉండేవాడు. తీసి అక్కడ పడేయాడు. 3 రోజులు టైం ఇచ్చాడు. క్రోసిన్ రిసోసిన్, ఒకటి 10 పైసలకు 15 పైసలు కాంబినేషన్. క్రోసిన్ రిసోసిన్. 3వ రోజు సాయంత్రము బెడ్ మొత్తం తడిచిపోయింది జ్వరం వల్ల. ఇక్కడ ఎప్పుడు జరిగింది? 79వ సంవత్సరం. 2000 సంవత్సరాల దాకా నాకు మళ్ళీ జ్వరం రాలేదు. అప్పుడైనా ఏం చేయాలా? చేయలే. అట్లా అనేక పరిస్థితుల్లో తప్పించుకొని తిరుగుతూ ఉన్నాను. అడవిలో వేటకు తిరగటం, ఎలుగుబంటి చేయిస్తే సెకండ్ ఇస్తే దొరుకుతుంది, అక్కడ తప్పించాడు. 92వ సంవత్సరం పెద్ద పుల్లి నెత్తి మీద కూర్చుని నేను భూమిలో ఉన్నాను వేటకి సింగిల్గా. చూస్తే పైన ఫుల్ మూన్ డే, అట్లా అంటుంది. అది వాసన పట్టి వచ్చింది పైన, కానీ కన్నంలో ఉన్న దాన్ని కనపడుతుంది. దాని బారి నుంచి తప్పించాడు. ఒప్పుకోలేదు, దేవుని దిక్కు పోలే, అసలు ఒప్పుకోలికే వెళ్ళలేదు. ఎంత నీచమైన పరిస్థితుల్లో వెళ్తున్నప్పటికీ ఇంకా చాలా చాలా విషయాల్లో దేవుడు మరణానికి వెళ్ళినప్పుడు కూడా తప్పించాడు. 2014 సెప్టెంబర్ 20వ తారీఖు ట్రైన్ యాక్సిడెంట్, లింక్ ఎక్స్ప్రెస్ కంచరపాలెం మెట్ట దగ్గర ఆగింది, మళ్ళా స్టార్ట్ అయింది. ఇంకో వ్యక్తి దిగడానికి ఏం చేశాడు? జరగండి సార్ మీరు అన్నాడు. అరే బాబు లైట్ ఎర్రగా వేసిందిరా, నేను అమ్మ డ్యూటీకి లేట్ అయిపోయింది, దిగండి చేతబాబు పక్క జరగను. ఇటు తిరిగినాను, అంతే జారిపోయినాను. ఇక్కడిని తీసుకెళ్ళి ఆ రోడ్డు ఉందా, అంత దూరం లాక్కపోయింది. ఎదురుగా కరెంటు పోలు, ఇటన్నీ స్లీపర్స్ క్యాస్టింగ్ చేసినాయి. ఈ ట్రైన్కి
ఈ పోల్కి 1.5 ఫీట్ గ్యాప్, నా బాడీ సరిగా పడిపోతుంది. ఆ క్రికెట్ టెక్నిక్స్ అన్నీ ఇలాగా ఆ సైడ్లో పడితే ఇవన్నీ దెబ్బలు తగిలినాయి. అద్దం పగిలిపోయింది కానీ గుడ్డు గుచ్చుకొని ఇక్కడ గుచ్చుకుంది. ఎందుకు చెప్తున్నానంటే అసలు సారాంశం ఎందుకు. అలాగే వెళ్ళి మా బాబు, మేము కాకినాడలో ఉన్నప్పుడు నా భార్య పనిచేసినప్పుడు మా బాబు సంతకం అవసరం లేదు, అకౌంట్ ఓపెన్ చేయండి. వచ్చాను, మళ్ళీ అదే ట్రైన్కి వెళ్ళాను లింకుకే. 5:30కి సామాన్లకోట, 6:30కి ఇంట్లో ఉన్నాను. మా భార్య ఫోన్ చెప్తుంది వచ్చారా లేదా అని. పక్కనే బ్యాంక్ ఎక్కడో నాకు పక్కనే తీసుకున్నట్టున్నాను. నేను ఎటన్నా వెళ్తే నడిచి వెళ్ళిపోవాలి. ఇక్కడ బ్యాంక్ అయితే ఇల్లు అక్కడే రోడ్డు దగ్గర. ఏమండి వచ్చారా? వచ్చాను కానీ తలకాయ నొప్పింది రాలేదని. క్యాజువల్ వచ్చాను చూసిన తర్వాత రూమ్లోకి వచ్చి లైట్ వేసి చూస్తే ఇక్కడ తెల్ల మచ్చలు కనపడుతుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఏమైందంటే ఇట్లా అన్నాను. అమ్మా ఎంత పని అయినా అది పోయింది. ఆ రోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. పండుకుంటే స్లాబ్ మీద 2 గంటల రాత్రికి, అరే లేగరా ఏం పండుకుంటాం, నీకేమైనా బుద్ధి ఉందా అని అడిగాడు. నీకేమైనా జ్ఞానం ఉందా? నేను 14 సార్లు బతికించాను. నేను ఎందుకు బతికించాను నీకు తెలియదు. నువ్వు నన్ను అడుగుతానే నా చిత్తాన్ని ఎరగటం లేవు. అసలు నీకు ఈ సంవత్సరం నీకు ఏ వాగ్దానం వచ్చిందో తెలుసా? చూడలేదయ్యా. ఏం చేసినావు అంటే దాచిపెట్టినాను, భద్రంగా దాచాను, తీయన్నాడు. 2 నుంచి 3:30 గంటల వరకు, గంటన్నర తిరిగితే ఎక్కడ దొరకలేదు. తర్వాత చూస్తే బీరువాలు భద్రంగా దాచిపెట్టినదండి. చూస్తే ఏముంది తెలుసమ్మా, ఇప్పుడు తీయండి అసలు కథ. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 35వ వచనం. నన్ను కనుగొన్నవాడు జీవము కనుగొన్ను. ఏం కలుగుతుంది? కటాక్షం. అదే చెప్తున్నాడు. ఎన్నిసార్లు నేను కటాక్షించి కృప చూపించి నా యొక్క వాత్సల్యతను ఎడతెగగా నీ పక్షాన్ని చూపిస్తూ వచ్చానే, నువ్వు ఈ దినం కూడా ఒప్పుకుంటలేవు. అయ్యా నీ చిత్తానుసారంగా ఎలాగ నడవాలో తెలుసుకుంటారని అడుగుతాం లేదు, గద్దిస్తూ వచ్చినాడు. తెల్లారుజామున ఉదయాన్నే దేవుని ప్రార్థన చేసిన, అయ్యా నిజమే ఇన్ని మార్లు నన్ను తప్పించావు, రక్షించావు. మొట్టమొదటి ఒప్పుకోలు నా జీవితంలో ఎప్పుడు? 52 సంవత్సరాల సమయంలో. 52 సంవత్సరాల సమయంలో అంటే మిమ్మల్ని అంతా 52కి ఒప్పుకోమని చెప్తే నేను నా జీవితము అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు ఎంతైనా కృపగలవాడు. కృప అంటే మనం పొందలేని దానిని ఇయ్యగల శక్తి, ఆ విధంలోకి మార్చగల శక్తి దేవునితో ఉంది. ఆయనను కనుగొంటే జీవం కనుగొన్నాం అంటే దాని అర్థం కూడా తెలిసేది కాదు. జీవం ఇట్ మీన్స్ నిత్య జీవం. కనుగొనడం అంటే తెలుసుకున్నాం. ఎట్లా తెలుసుకుంటాం? రక్షణ అనుభవం. దేవుడు ఎన్నిసార్లు రక్షిస్తూ ఉన్నా నిజమైన ఆత్మ రక్షణ నాకు లేదు, బాప్తిసం లేదు. ఏదో పెళ్లి గురించి బాప్తిసమైనా తీసుకుని బాప్తిసం సాక్ష్యం లేదు. నేను చెప్పాను, అయ్యా నిజమే ఇన్నాళ్ళు నీకు విరోధంగా నేను ఎన్ని కార్యాలు, ఎన్ని సహాయం చేసినాను, నా మీద ఎంత ప్రేమ చూపించినాను, నీకు విరోధంగా జీవిస్తూ వచ్చినాను. ఇక నుంచి నీ చిత్తాన్ని అనుసరించి నడుస్తానంటే దేవుడు నన్ను పరిచర్యలోకి తీసుకొచ్చాడు. అప్పటి నుంచి ఎప్పుడు ఒప్పుకోలుకి అవకాశం ఇవ్వకుండా జీవిస్తున్నాం. ఒప్పుకోలంటే అది. ఒక మారు ఒప్పుకోలు ఈ సంవత్సరం చేసామనుకో, మన జీవితం చివరి దినం వరకు ఒప్పుకోలుగానే ఉండాలి. నేను ఒప్పుకోలు అంకులతో ఒప్పుకోలు చేసుకున్నాను, బాక్సింగ్ అంకులతో చేస్తాను అన్నాను. కానీ బయటికి రాగానే 3 నెలలకి తప్పుకోలు అయిపోయింది. అక్కడ ఒప్పుకోలు, ఇక్కడ తప్పుకోలు. నా ఇష్టానుసారమైన రీతిలో జీవించాను. మా కుటుంబంలో నేను ఒక్కనే అన్ని రకాల మనుషులతో తిరిగినాను.
కలెక్టర్లతో తిరిగినా, మరి మినిస్టర్లతో తిరిగినాను, గూండాగాలతో తిరిగినావు, 9-10 మర్డర్ కేసులతో చేసిన ప్యాకాడతోటి, వ్యభిచారాలతో అందరితో తిరిగిన కానీ మా తల్లిదండ్రుల యొక్క ప్రార్థన వల్ల ఏ దురలవాటు రాలేదు. దేవుడు మా తల్లిదండ్రుల ప్రార్థన వలన ఈ దినం నన్ను ఈ విధంగా ఉంచినాడు దేవుడు. ఆ దినం నుంచి ఇంకా జీవితంలో ఎప్పుడూ నేను తప్పు చేయనని దేవుని దగ్గర ఒప్పుకున్నాను. అదేవిధంగా నడుస్తూ వచ్చినాను. మన యొక్క జీవితంలో దేవుడు దశమ భాగం అడుగుతున్నాడు, ప్రథమ ఫలం అడుగుతాడు, దశమ భాగం అడుగుతాడు. ఆ పాత నిబంధన కాలం అదేంటి? పంటల్లో దశమ భాగము, జ్యేష్ఠపుత్రుడిని ఏమంటారు నాజీరు చేసి వదిలేయారు దేవుని కొరకు. కొత్త నిబంధన గ్రంథంలో క్రీస్తు యేసు ప్రభు ఏమాడుతున్నాడంటే, నీ యొక్క జీవితంలో దశమ భాగము, నీ హృదయము దశమ భాగము నాకుగా ఏమంటున్నాడు. 10 సంవత్సరాల వయసు ఉంటే కనీసం దేవుని యొక్క మందిరంలో 1 సంవత్సరం గడపాలి. ఆ యొక్క ఒప్పందం ప్రకారం చూస్తే 50 సంవత్సరాలు అయింది, 60 సంవత్సరాలు వచ్చింది. ఎన్ని సంవత్సరాలు గడపాలన్నా నేను? దశమ భాగం అయిందా? 2016 6 నెలల్లో పరిచర్యకు పంపించడం మొదలుపెట్టారు. 16, 17, 18, 19, 20, 21 అయిపోయింది కదా. దశంభాగం చెల్లించాం కదా, మనం తప్పుకుంటే ఎలాగా? నేను ఇంకొక ఒప్పందం చేసుకున్నాను. అయ్యా, నేను నీకు విరోధంగా చేసిన ప్రతి 14 కార్యాలకి ఐఎమ్ గోయింగ్ టు పే విత్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. నా దశమ భాగం కాదు, దానికి ఏమంటారు, చక్రవడ్డీతో ఇస్తాను. 6 సంవత్సరాలు అయిపోయింది. 66 సంవత్సరాలు అంటే 6 సంవత్సరాలు 6.5. కానీ ఇప్పుడు వరకును నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏంటంటే, నేను బతికున్నంత కాలం దేవుడు నన్ను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాను. ఉదయం వచ్చేటప్పుడు బస్సు ఏం చేసింది, కిందోళ్ళు లేసి టాప్ తగిలింది గొయ్యిలో. అనకాపల్లి నుంచి అక్కడ లంకెలపాలెం నుంచి అనకాపల్లికి వచ్చే దగ్గర వెనక సీట్ దొరికిందన్న. ఈ సీట్లలో ఎవరు లేడు, అందరూ కూడా కింద పడ్డాడు. నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది. చూడండి, అట్లా లేచి పడ్డప్పుడు మొత్తం జాయింట్లన్నీ ఊగిపోయింది. దాని ఎఫెక్ట్ ఇప్పుడు వస్తుంది నాకు. అయినా కూడాను దాన్ని పక్కకు పెట్టేసింది. నా ఒప్పుకోలేంటి, నేను చనిపోయే వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను. ఎందుకంటే మీ ఆలోచన కాదు, నా ఆలోచనలు వేరు, మీ తలంపులు వేరు, నా తలంపులు వేరు. దేవుడు అని చెప్పినప్పుడు ఆయనకు తలంపు ఏమైంది, నేను జీవిస్తాను, నీ కొరకు బతుకుతానని ఒప్పుకున్నప్పుడు ఏం చేయాలా? జీవిస్తానా లేదా అని గమనిస్తాడు. అయితే ఆ విధంగా జీవించే వారికి 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. అది నాకు వాగ్దానం వచ్చింది. ఒప్పుకోలికి నాకు వాగ్దానము అది వచ్చింది. లోకము దాని ఆశలు పోయినాయి. లోకంలో లోకాశలో జీవించినాను, నెక్సలైట్లో తిరిగినాను, అడవిలో తిరిగినాను, దొంగలతో తిరిగినాను, మరి క్రికెట్ ఆడడానికి 9 స్టేట్లలో తిరిగినాను. అది లోకాశ, అవి గతించిపోయినాయి నాలో. కానీ ఏం మిగులుతుందన్నమ్మా? నిరంతరం అంటే ఇక్కడ కాదు, పరలోకంలో నిత్యమైన జీవితంలో ఉంటాడు. మన సరి అయిన ఒప్పుకోలుకి ఫలితం అది. అందుకు చెప్పాల్సి వచ్చింది ఈ స్టోరీ అంతా. దేవుని చిత్తం జరిగించాలి. మనం వస్తాం, మందిరానికి వస్తాం, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాం. ఎవరన్నా అడిగారనుకో, ఏమ్మా మరి ప్రార్థన, దేవుని చిత్తమేనమ్మా, దేవుడు చెప్తేనే, దేవుడు టికెట్ కొనిస్తేనే ప్రయాణం చేస్తామని చెప్తాం. ఇంకా ఎక్స్ట్రాగా ఇంకా పరలోక రాజ్యాన్ని టికెట్ చూపించాను మీకు,
అట్లా మాట్లాడతారు. దేవుని చిత్తము ఎరగడం అంటే ఎలాగెరుగుతామండి? ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడే. మరి మోషే గారు దేవునితో విడదీయని సంబంధం కలిగినప్పుడు నిర్గమకాండ 33:11లో ఒక మనుషుడిని తన స్నేహితుడితో మాట్లాడినట్టు దేవుడు మోషేతో మాట్లాడుతూ వచ్చినాడు. ఆయన దేవుని యొక్క చిత్తాన్ని ఎరుగుతూ వచ్చినవాడు కాబట్టి ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేయాలో అడిగేవాడు. కమ్యూనికేషన్ ఉండాలి. ఎలా ఉంటుంది? ఆయన దేవుడు నియమించాడు కాబట్టి, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నియమించినాడు కాబట్టి కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడు. మనం విడిపింపబడినామే, మన కమ్యూనికేషన్ దేనికోసం ఉండాలి? ఇందాక దేవుని చిత్తము నెరవేర్చే వారిగా, నిత్య జీవాన్ని పొందేవారుగా ఉండాలని తెలియపరుస్తూ వచ్చినారు. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడైన యెహోవా తన ప్రజలతో పరిస్థితి ఎలాగొచ్చిందంటే, when I say with you, trust me and believe me. When I say with you, trust me and believe me. అరే నేను చెప్పినప్పుడు నమ్మండి రా బాబు, అమలారా నేను చెప్పినప్పుడు నమ్మండి, అది జరిగిస్తాడని విశ్వసించండి అంటున్నాడు. అంటే దేవుడు చెప్పిన మాట ఎవరు నమ్మటం లేరు, దాన్ని విశ్వసించటం లేదు. పరలోక రాజ్యం అయితే కావాలి. దొంగ టికెట్లు కొనుక్కొని పోతే నడవదు. అక్కడ ఏమంటాడు జాన్ మార్కు గారు? ఏమంటారు? మార్కు సువార్తలో 9:23 నమ్ముట నీ వలనైతే దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉందా అని అబ్రహాము శారాయితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు ఆది కాండంలోనే. వయసు మళ్ళిన మాకు కుమారుడు అంటావా అన్న పెన్ను కావాలా? అవును. వయసు మళ్ళిన అరే పెన్ను ఉంటే నా దగ్గర పెట్టాను కనబడుతుంది. అవును, దాని మీద గుడ్డ కప్పేస్తున్నారు బాబు కనబడకుండా. వయసు మళ్ళిన మాతో దేవుడు చెప్పిన మాటకి అబ్రహాము 75 సంవత్సరాల వయసు కలవాడు. సారా ఏమో స్త్రీ ధర్మంను మర్చిపోయింది. ఆమె జీవితంలో పిల్లలు పుట్టడానికి అవకాశం లేని పరిస్థితిలో దేవుడు రాబోయే సంవత్సరం, ఈ సంవత్సరానికి నీ ఒడిలో నీ కుమారుడు ఉంటాడని దేవుడు వాగ్దానం చేస్తే సారమ్మ నవ్వింది. అబ్రహాం కూడా నమ్మలేదు. ఆయన ఎప్పుడు చేశాడు? 75వ సంవత్సరాలు చేస్తే ఈ నమ్మకం లేకపోవడం వల్ల 24 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. 100వ సంవత్సరంలో పుట్టాడు. కారణం ఏంటి? అబ్రహాం అంటేనే విశ్వాసులకు తండ్రి, ఆయనే విశ్వసించలేదు. కారణం ఏంటి? సారవ్వ చేయబట్టి సారన్న నమ్మలేదు. ఫలితం ఎవరికి ఇచ్చాడు? ఇద్దరికి ఇచ్చాడు దేవుడు. ఈయన తప్పుంది, ఆమె తప్పుంది. దేవుడు వాగ్దానం చేసిన వాడు నెరవేర్చడానికి శక్తి గలవాడే, కానీ మన పట్ల జరగబోయే కారణాలు మనయే తప్పు. అదొక ఉదాహరణ. నీకు ఇది చేస్తాను, అది చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తాడు. పొద్దున చూపించానా? నిర్గమకాండం 15:26 నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, పైన లిస్టు తగిలినాక అది జరుగుతుంది. మీరు దేవుని యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వాటిని పాటించి పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో మీరు దేవుని సేవించినట్లయితే ఐగుప్తులకు వచ్చిన రోగంలో మీరు దేనిని రాదు. నిన్ను స్వస్థపరచు యెహోవా నేను. పై లిస్ట్ వదిలేస్తాం. అది ఒప్పుకోం. నేను ఏం చెప్పాడు? పొద్దున చదవాలి కదమ్మా. పూర్ణ హృదయంతో నీ పూర్ణ మనసుతో నా ఆజ్ఞలు పాటించండి అంటే ఆయన చిత్తాన్ని పాటించమని చెప్తున్నాడు. పాటించినప్పుడే మనకు స్వస్థత, ఆత్మీయమైన స్వస్థత వస్తుంది. అట్ ద సేమ్ టైం శరీరంలో ఏదైనా రోగాలు, ఐగుప్తులో అన్ని రోగాలు వచ్చినాయి, అలాంటివి వచ్చినా కూడాను దేవుడు తప్పిస్తాను. ఆత్మ
సరిగా ఉంటే శరీరం బాగానే ఉంటుంది. ఆత్మ రోగగ్రస్తమైతే శరీరం బలహీనమవుతుంది. ఆత్మకి శరీరానికి ఉన్న రిలేషన్ అది. ఆత్మ దేవుడు పెట్టిన ఆత్మ, శరీరం కూడా దేవుడే చేసింది. దీంట్లో మన ఉశ్వాస నిశ్వాసాలు కూడా దేవుడు ఊదిన ఊపిరే. మనం సృష్టించి తయారు చేసి మన భూమి మీదకి వదిలి మన కొరకు వనరులు సిద్ధపరిచిన దేవుని మనం నమ్మకపోతే ఇంకేమో నమ్ముతాం. నమ్మకపోతే ఎవరికి నష్టం అండి? మనకే నష్టం. ఆ నష్టాన్ని కోరి తెచ్చుకున్న వారం మనమే. దాని యొక్క పరిస్థితి నుంచి విడిపింపబడాలంటే మన పితరులైన వారు సంఖ్యాకాండం 15వ అధ్యాయం అనుకుంటా 6-7 వచనాలు చూడండి అమ్మా. పురుషులు స్త్రీలు తాము చేసిన పాపాలని ఒప్పుకుంటూ వస్తున్నారు. సంఖ్యాకాండం 15వ అధ్యాయం 6-7 అనుకుంటా చూడండి. లేదమ్మా సంఖ్యాకాండం 15వ అధ్యాయం బైబిల్ లాగా కాదన్న. 15వ అధ్యాయము 6వ వచనం అదే ఉందా? లేకపోతే 5వ వచనం చూడండి. 5, 6, 7 5వ అధ్యాయము 6, 7 వచనం అనుకోండి చూడండి. 5వ అధ్యాయము 6, 7 వచనాలు. పురుషుడు గాని స్త్రీ గాని యెహోవా మీద తిరగబడి మనసులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులైనప్పుడు వారు తాము చేసిన ఏం చేయాలంట? తిరుగుబాటు చేయడమే పాపం అంట దేవుని దృష్టిలో. వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకొని ఏం చేశారు? కొంతమంది సరైన మార్గంలోనికి నడిచిన మార్గం ఉన్నారు, కొంతమంది ఒప్పుకున్నారు తప్పుకున్నారు, వారు చెరలోకి వెళ్ళినారు, వారు నరకంలోనికి వెళ్ళిపోయిన వారుగా ఉన్నారు. మనం కూడా ఒప్పుకున్నప్పుడు విడిచిపెట్టి దేవుని యొక్క అడుగు జాడల్లో నడిచేవారుగా ఉన్నట్టయితే దేవుడు మనకు తోడుగా ఉంటాడు. పాట పాడు, దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగానే ఉన్నాడు. ఎల్లప్పుడూ అంటే రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ టు టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్. ఈ యొక్క భూ ప్రపంచంలో అతి వేగంగా లయమైపోతాయని అపోస్తలుడైన పౌలు హెబ్రీ పత్రికలో రాస్తాడు. లయమైపోయినప్పుడు సూర్యుడు తన శక్తిని పోతాడు, చంద్రుడు తన స్థానాన్ని కోల్పోతాడు, ఏమి కనపడదు. నూతనమైన యెరూషలేములోకి మనం తీసుకెళ్ళడానికి దేవుడు ఆ విధమైన సిద్ధపాఠం దయచేస్తున్నాడు. ఒప్పుకున్న వారికి ఏముంది? పరలోక రాజ్యం ఉంది. క్రైస్తవుల యొక్క నిరీక్షణ హోప్ ఏంటండి? మనం చనిపోయిన తర్వాత ఆరాధన చేస్తాం. మరి ఇక్కడ చేస్తారో లేదో? అయ్యా నీ రాకడలో ముసుగులు వేసుకొని, ఆడవాళ్ళు ముసుగులు వేసుకొని ఆరాధన చేస్తలేదు. మగోళ్ళు కూడా చేస్తున్నారు. అయ్యా నీ యొక్క రాకడలో ముసుగులు వేసుకొని భయపడేవారుగా సిగ్గుపడేవారుగా ఉండకుండా ధైర్యంగా ముసుగులు తీసి నేను ఎదుర్కొనేవారుగా ఉండాలంటే ఏం చేస్తాం? మన దగ్గర నుండి లొసుగులు పెట్టుకొని ఆయన ఎదుర్కొంటామా? ఆయన చూస్తేనే కాలిపోతాం. అందుకని ఏమంటున్నాడు? మోషే గారి ద్వారా దేవుడు ఒప్పుకోలు చెప్పిస్తున్నాడు. పురుషుడే కానీ స్త్రీయే కానీ ఎవరే కానీ దేవునికి విరోధమైన మాటలు మాట్లాడి దేవునికి కోపం తెచ్చినట్టు వారైతే వాడు దోషి, వాడు శిక్ష అర్హుడు. కాబట్టి ఏం చేయమంటున్నాడు? పురుషుడే కానీ స్త్రీయే కానీ దేవునికి విరోధంగా ఏ పని చేసినా అనేది ఒప్పుకోవాలి. ఇప్పుడు మన పురుషులు ఉన్నారు, స్త్రీలు ఉన్నారు, చిన్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళు తెలియదులేదు పాపం, వాళ్ళని ఏమనలేము. కానీ వాళ్ళు ఒప్పుకోవాలంటే ఏంటో వాళ్ళకి తెలియదు. జ్ఞానం వచ్చినప్పుడు దేవుడు వారికి కూడా తెలియపరుస్తాడు. ఈ దినము వాళ్ళు విన్నారా? ఒకవేళ మరి ఎప్పుడు ఇంకో 4-5 సంవత్సరాల తర్వాత జ్ఞానం వచ్చిన తర్వాత వాళ్ళే ఒప్పుకోలు ప్రార్థన చేస్తారు. ఫస్ట్ ఒప్పుకోవాలంటే ఏంటో వాళ్ళకి ఎక్కింది చెవులోకి పోదు. ఒకసారి చిన్నపిల్లల మనసులో ఎక్కితే పోదు. అది జ్ఞాపక శక్తి ఎక్కువ.
అందుకనే దేవుని యొక్క మందిరంలోనికి వచ్చినప్పుడు చిన్న పిల్లల స్వభావంతో రమ్మంటాడు దేవుడు. మనం ఎంత గొప్పవారమైనప్పటికీ మన యొక్క గొప్పతనం, మన హోందా, ఐశ్వర్యము, శక్తి, ప్రభావము, మరి ఏమన్నా ఏలుబడి వాడైనా కూడా దేవుని యొక్క మందిరంలోకి ఎలా రావాలంట? చిన్న పిల్లల మనస్తత్వం కలిగి రావాల. చిన్న పిల్లల మనస్తత్వం ఏముంటుంది? ఈర్ష్య ఉండదు, పగ ఉండదు, ద్వేషం ఉండదు, ఎవరిని ఎదిరించి మాట్లాడే ఉండదు. ఆ విధమైన రీతిలో దేవుని యొక్క మందిరంలోకి వస్తున్నామా మనం? ప్రసంగి గ్రంథం 5లో అదే చెప్తాడు. 1లో నీవు దేవుని యొక్క మందిరంలోకి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన యావత్తు, ఒక్క ఒత్తు కూడా వదలొద్దు, జాగ్రత్తగా చూసుకోమంటాడు. ఎందుకంటే దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క నివాస స్థలం, దేవుని యొక్క ప్రత్యక్షత ప్రదర్శింపబడే ప్రదేశం. అయితే ఇప్పుడు అసలు సీసలైనది ఇంకొకటి ఉంటుంది, ఒప్పుకోలు. చూద్దామా సంఘంలో సభ్యుల గురించి. నెహెమ్యా గ్రంథం చూడండి, 10వ అధ్యాయం 39వ వచనం, చివరి వచనం. నెహెమ్యా గ్రంథము 10వ అధ్యాయం 39వ వచనం, చివరి వచనం. ఇశ్రాయేలీయులను లేవీయులను ధాన్యమును కొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయి యాజకులను ద్వారపాలకును గాయకులను వాటిని తీసుకొని ప్రతిష్ఠితము గదులలో వాటిని ఏం చేశారమ్మా? ఉంచారు. కింద ఏం చేశారు? అది ముఖ్యం. వాళ్ళు ఏం శపథం చేశారు? మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాం. ఒకటోసారి చేసేది మనం అదే, ఇప్పుడు చేసేది అదే. అయ్యా 2023 ఒకటో తారీఖు చేసేది ఇదే. నేను మా దేవుని మందిరం మేము విడిచిపెట్టాము. నెహెమ్యా కాలంలో ఆ ఇశ్రాయేలు ప్రజలు, యాజకులు, లేవీయులు, ప్రధానులంతా ఏం చేశారు? ఆ సంతకాలు చేశారంట. ఒప్పందం, దేవునితో ఒప్పందం, ఉడంబడిక. ఏంటి? ఒప్పుకోలు. అయ్యా నీ యొక్క సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు యెరూషలేము పాడైపోయింది, మా యొక్క జీవితాలు పాడైపోయినాయి, తిరిగి నన్ను పునరుద్ధరించి తీసుకొచ్చినావు. ఆ పునరుద్ధరణ జరిగే కార్యంలో కూడా అనేకమైన ఆటంకాలు జరిగినాయి. నిన్ను ప్రార్థించడం వల్ల మాకు మీరు చేసిన సహాయము మా జీవితంలో మర్చిపోము. ఒప్పుకోలేదు. మనం కూడా అదే ఒప్పుకోలు చేస్తాం. అయ్యా నువ్వు నాకు 2023 సంవత్సరంలో చేసిన కార్యాలకి 2024 నేను నీ మందిరాన్ని మరవను కానీ మందిరానికి రాను. అది మన ఒప్పందం. 2023 జనవరి 1వ తారీఖు ఇలాంటి ఒప్పందం చేసుకున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎన్ని మార్లు దేవుని యొక్క మందిరాన్ని వదిలేశారు? ఎన్ని మార్లు దేవుని స్తుతించలేకపోయినారు? ఉదయాన్నే ఎవరు రాలేదు? దానివల్ల ప్రయోజనం ఏమనుందా? ఒప్పుకోకండి. చేయగలిగితే తిరిగి మళ్ళీ ఒప్పుకోలు ప్రార్థన చేయకుండా జీవించేటట్లయితే ఒప్పుకోలు చేయండి. ఒక దగ్గర ఒప్పుకోలు ప్రార్థన, అయ్యా నేను ఏదో పొరపాటు చేసి ఉండొచ్చు, దానికి క్షమించు, చేసి ఉండొచ్చు అంట. ఆమె ఏం చేసిందో తెలియదంట. ఆమె తర్వాత అడిగిన, ఏంటమ్మా చేసి ఉండొచ్చు అంటే నువ్వు చేసింది తప్పు కాదా? తప్పని నీకు తెలియలేదా అంటే, ఎన్నో ఉన్నాయన్నా, ఏదైనా ఒప్పుకుంటా అంటే ఒకటి ఒప్పుకుంది అనమాట. చేసిందని 364 ఒప్పుకుందంట ఒకటే. అలా ఉండొద్దు. దేవునితో తీర్మానం చేస్తున్నాం మనం, ఎవరితోటి కాదు. మన చుట్టాలతోటి, మన ఫ్రెండ్స్ తోటి, లేకపోతే మన పిల్లలతోటి,
మనకంటే తక్కువ వంతుడి, లేకపోతే మనకంటే గొప్ప వంతుడి కాదు మనం చేసేది. మనలో సృష్టించిన జీవం గల దేవుడితో మనము వాగ్దానం చేస్తున్నాం. అది జీవిత కాలం అంతా ఉన్నట్టయితేనే ఒప్పుకొని చేయండి. చేసేసి తప్పుకుంటామంటే కుదరదు. దేవుడు ఒకసారి వింటాడు, 2 సార్లు వింటాడు, 3వ మారు వింటాడు. మలాకి ప్రవక్త తర్వాత ఏం చేశాడమ్మా? అన్నమ్మగారు పొద్దున్న విన్నారు కదా, 400 సంవత్సరాలు ఎవరితో మాట్లాడలేదు దేవుడు. నీతో నాతో కూడా అదే చేస్తాడు. ఒకసారి అవకాశం ఇస్తాడు, 2వ మారు ఇస్తాడు, 3వ మారు ఇస్తాడు. ఎన్నిసార్లు బాధ్యతరా బాబు నువ్వు ఒప్పుకోలు? నీ ఒప్పుకోలు బ్రదర్ నేను వినాను అంటాడు ఆయన. ఏంటి పరిస్థితి? దేవుడు ఒప్పుకోలు ప్రార్థన వింటేనే మనకి ఏమన్నా ఫ్యూచర్ ఉంటుంది, పరలోకం ఉంటుంది. అంతేనా? దేవుడు నీవు పిలిచినప్పుడు నా చెవులు వినవు. సామెతల గ్రంథము 1వ అధ్యాయంలో సొలొమోను చెప్తాడు, 26, 27 వచనాలు అనుకుంటు చూడండి. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. ఏమంట? ఒప్పుకోలు సరిగా ఒప్పుకోకుండా హాఫ్ హార్టెడ్గా క్రాక్ జాక్ బిస్కెట్ ఉంటుంది, 50-50 లాగా ఒప్పుకోకండి. అలా చేసినప్పుడు నువ్వు ఒప్పుకోలు సరిగా లేదు కాబట్టి ఏమంటున్నాడు చూడండి సొలొమోను రాజు. చదువురా బాబు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. ఏం చేస్తాడంట? నవ్వుతాడంట. మీకు భయం వచ్చినప్పుడు నేను ఎంత ఎంత కామెడీగా ఉంటుందన్న మన భాషలో మాట్లాడితే. మన కష్టము అపాయాలు వస్తే కాపాడడానికి నేను ఉన్నాను దేవుడు అభయం ఇచ్చినప్పుడు, ఆయన నీకు కష్టం వస్తే నేను జోకులు చేస్తాను రా బాబు, అపహాస్యం చేస్తానంటే వాడి పరిస్థితి ఏంటి? కారణం ఏంటి? సరైన ఒప్పుకోలు లేదు, ఒప్పుకున్న రీతిలో జీవించట్లేదు. కాబట్టి ఒప్పుకున్న తర్వాత జీవించినప్పుడు వచ్చే కష్టాల్లో వాడు ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నారా? మళ్ళీ చదువు, ఇంకా చాలా ఉంటుంది చదువు. కాబట్టి మీకు అపాయం కలుగునప్పుడు నేను నవ్వేదను. మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యం చేసి. ఏం చేస్తాడంట? దేవుడు అపహాస్యం చేశాడంటే మన బతుకు దేనికి పనికొస్తుంది? దావీదు గారు కీర్తనలో ఏం చేస్తాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో కూర్చుండక, అపహాసకులుండు చోట కూర్చుండదు. దేవుడు పరిలోంచి అపహాసిస్తున్నాడంటే మన పరిస్థితి ఏంటి? ఏమన్నా ఇంకేముంది? ఇంకా దిక్కే లేదు, ఇదే దిక్కు, ఇందులోనే ఉంటుంది మనది. శాశ్వతమైన లోకం ఇదే, భూగంతం భూది కిందనే ఉంటాం. ఇంకేమన్నాడు చూడు, చాలా విషయాలు ఉంటాయి. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలుగునప్పుడు మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి అప్పుడు మొరపెడతారట. అయ్యా నిజంగా ఒప్పుకోలు చేసినాను, సరిగా చేయలేదు కాబట్టి నాకు కష్టాలు వచ్చినాయి. అప్పుడు మొరపెడతాడంట. మొరపెడితే ఇంకో మాట చెప్తాడు చూడు, నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. అసలు వినడంట, సమాధానం ఇయ్యడంట. నవ్వినవు, అది నేను చెప్పినప్పుడు వెళ్ళలేదు, నీ బాధను అనుభవించిన బాబు వెళ్ళిపో అన్నట్టు. నువ్వు మొరపెట్టినప్పుడు నీకు నేను ప్రత్యుత్తరం ఇయ్యను. మరి మోషే గారు మొరపెట్టినప్పుడు ప్రజల పక్షాన ప్రత్యుత్తరం ఇచ్చాడు, సొల్యూషన్ చెప్పాడే. ఆయన నిజమైన ఒప్పుకోలు జీవితం జీవిస్తూ వచ్చినాడు. ఆయనకు ఒక డ్యూటీ పెట్టాడు దేవుడు. అరే ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి నువ్వే యోగ్యుడివి, నేను నిన్ను ఎంచుకున్నానంటే నువ్వు ఎంచుకుంటే నేను ఎందుకు వెళ్తానయా? ఆయన నమ్మాడు, ఆ మాటని విశ్వసించాడు. దేవుని యొక్క నమ్మకం మీద విశ్వాసం మీద ఐగుప్తుకి వెళ్ళాడు, ప్రజలను విడిపించి వచ్చాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రజల పక్షాన, ప్రజలు దేవుని పక్షాన విరోధాలు చేసినప్పుడు దేవుని కోపం వచ్చి వాళ్ళని నాశనం చేసేస్తానంటే ఆయన ఏమంటాడు? ఎంత గొప్ప వ్యక్తి అయ్యా, ఫస్ట్ నా పేరుని జీవగ్రంథంలో తీసేసి తర్వాత వాళ్ళు తప్పే అంటాడు. ఆయన మరో విన్నాడు దేవుడు. తన కోపాన్ని తగ్గించుకొని వారి మీద చేయాలనుకున్న ఆ యొక్క దేవుని యొక్క ఉగ్రతను ఆయన తప్పిస్తూ వచ్చినాడు. అది సరి అయిన ఒప్పుకోలు జీవితం, దేవునితో నడిచే జీవితం మనలో ఉంటే ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు విడిపిస్తాడు.
మన ఇష్టానుసారంగా జీవితాము, కష్టం వస్తే ఎక్కడ పోతాము, ఒప్పుకోలు గుర్తొస్తుందంట. ఆ ఒప్పుకోలు దగ్గర పోతే అంటే ఆ యొక్క బార్డర్లోకే రాలేని అంటాడు. ఇంకా కొద్ది కింద చదువురా. నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను అప్పుడు శ్రద్ధ వస్తుంది అక్కడ, చూసారా అన్న. ఇప్పుడు ఒప్పుకోలు చేసిన కానించి బాగున్నంత వరకు అసలు ఏం లేదు, శ్రద్ధ లేదు. అరే నేను దేవుని దగ్గర ఒప్పుకోలు చేశానే, మరి జీవించకపోతే కష్టాలు వస్తాయంటే వచ్చినప్పుడు చూసుకుందాలే, అప్పుడు పోయి శ్రద్ధగా వెతుకుతారట. ఇప్పుడు ఏమన్నాడు, శ్రద్ధగా వెతుకుతారు కానీ దేవుడు కనపడకపోతే ఇంకేం చేస్తావు? ఎవరిని అడుగుతాం? ఎవరినన్ను అడుగుతామమ్మా? మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు, మనకి ఆధారమైన దేవుడు, మన సృష్టికర్త అయిన దేవుడు తన చిత్తాన్ని ఎరిగి నడిచే వారికి ఎప్పుడు తోడుగా ఉంటాడు. ఇదే విషయాన్ని ఇర్మియా ప్రవక్త విలాపు వాక్యంలో 3వ అధ్యాయం 23వ వచనంలో ఇంకొకలాగా మాట్లాడతారు. చూడండి. ఒప్పుకోలు సరైన రీతిలో ఉన్నవారికి ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా రాయబడిన విలాప వాక్యము 3వ అధ్యాయం 23వ వచనం. అన్నా విలాప వాక్యము 3:23. ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకం చేసుకొని నాలో కృంగి ఉన్నది. ఎక్కడ చదువుతున్నారు? ఏంటి? 3:22 చదువు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలిచినది కనుక మనము నిర్మూలము కాకుండా వారం. వాత్సల్యత ఎవరి మీద ఉంటుంది? ఒప్పుకోలుకి అనుగుణంగా నడిచిన వాళ్ళకి అనుదినముగా నూతనమైన రీతిలో వారి ఎడల వాత్సల్యత పుడుతుంది అంటాడు దేవుడు. నూతనమైన రీతి ఏంటి? ఇప్పుడు కష్టం వచ్చింది, నువ్వు దేవుని ఒప్పుకోల్లో నడుస్తున్నావు, ఆనోకు నడిచినట్టు మనం మార్గంలో నడిచినట్టయితే కొత్త రీతిలో అనుదినము నూతనమైన రీతిలో దేవుడు నీకు విడుదల ఇచ్చేవాడుగా ఉన్నాడు. ప్రతి ఒక్క కష్టం నుంచి, బాధ నుంచి విడిపిస్తానన్నాడు. ఇక్కడేమన్నాడు? ఒప్పుకొని తప్పున్న పరిస్థితి ఏంటి? నేను వాడిని చూడనంటు. మనం ఏం చేస్తే దేవుణ్ణి మెప్పు పొందగలుగుతాము? ఏ విధంగా మనం ఒప్పుకుంటే దేవునితో కొనసాగలుగుతాము, దేవునితో ఉండగలుగుతాం? 3 ప్రశ్నలు. వెన్ ఐ సే విత్ యూ, మనం ఏం చేయాలా? ఆయన ఒక మాటని నమ్మాలి, విశ్వసించమంటాడు, బిలీవ్ చేయమంటాడు. ట్రస్ట్ మీ అండ్ బిలీవ్ మీ. అది మనం ట్రస్ట్ చేయగలిగితే దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. ఇదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు గారు 2వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చెప్తాడు. మనుషులకి దేవునికి ఉన్న తేడా చెప్తాడు. 2 తిమోతి 2:13. అర్థాలు కావాలి. మనము దగని వారము అయినను, అది దాంట్లో ఏం అర్థమైందమ్మా? దగా. వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దగా? దగా, నమ్మ దగని వారం. దగా చేసేవారంటే మోసం, దేవునికి మోసం చేసే వాళ్ళం అంట. అయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు. అది మానవుడికి దేవునికి ఉన్న డిఫరెన్స్. అది మన సృష్టికర్త తన యొక్క ప్రేమ, వాత్సల్యత వెలకట్టలేని. మనము నమ్మదగిన వారం అయినప్పటికీ, దగా అంటే మోసం హిందీలో, దేవుణ్ణి మోసం చేసేవాళ్ళం ఉన్నాం. అయినప్పటికీ నిజమైన ఒప్పుకోలు కలిగిన వారైతే ఆయన ఏం చేస్తాడంట? ఆయన ఎంతైనా నమ్మదగినవాడు. దేనికి? నీ యొక్క కష్టము, బాధలో నుంచి. అక్కడ వాళ్ళు ఏం చేశారు? ఆపద కలిగినప్పుడు, సులిగాలి వాళ్ళే వారికి మరి ఏమి రోగాలు వచ్చినప్పుడు, జీవితంలో ఎన్నో బాధలు వచ్చినప్పుడు అప్పుడు ఉరికెళ్ళాట దేవుడి దగ్గరికి ఈ దగా చేసిన వాళ్ళందరూ. అయినా కూడా ఇప్పుడు అపొస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారంటే,
ఆ పరిస్థితిలో కూడాను దేవుడు కృపను కనికరం చూపిస్తాడు, దానికి ఒక సొల్యూషన్ ఇస్తాడు. ఏమంటాడు? ఇక నుంచి అయినా ఫైనల్ నిర్ణయం తీసుకో, అప్పుడు నేను చూస్తానంటాడు. ఫైనల్ నిర్ణయం ఏంటి? విడిచిపెట్టాడు. మనం ప్రాక్టికల్గా ఒప్పుకున్నాము కానీ ప్రాక్టికల్గా దాన్ని కొనసాగింపలేదు. కాబట్టి ఫైనల్ వార్నింగ్ ఏంటంటే, నువ్వు ప్రాక్టికల్గా అవన్నీ అనుభవించి అప్పుడు నా దగ్గర రమ్మంటున్నాడు దేవుడు. ఈ ప్రాక్టికల్గా అనుభవించడానికి ఒక రోజే కావచ్చు, ఒక సంవత్సరమే కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు. ఆ మధ్యలో ఉంటామా? సాతానుగాడు ఏదో ఒక మనని ఇంకొక బంధకంలో ఎరికిచ్చేసి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కడికి వెళ్తాం అప్పుడు? నరకానికి వెళ్ళిపోతాం. క్రైస్తవం యొక్క నిరీక్షణ ఏంటి? నిత్య జీవం ఉండాలి, దేవునితో నిత్యం ఉండాలి. మరి మన అన్ని కోరికలు బాగానే ఉంటాయి. ఆ కోరికలు తగ్గట్టే పని చేస్తే ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, లేకపోతే లేదు. మనం కోరేదేమో నిత్య జీవము. దేవుని యొక్క ఆజ్ఞను పాటించి ఇచ్చిన సమయం అంటే 70-80 సంవత్సరాలే నడవలేకపోతున్నాం. 70-80 సంవత్సరాలు కాదు, చాలామంది 20-30 సంవత్సరాల తర్వాత పూర్తిగా మార్పు చెందినాను. నేను 52 సంవత్సరాల తర్వాత మార్పు చెందినాను. అప్పటికే ఆలస్యమైపోయింది అని గ్రహింపు నాకు కలిగినప్పుడు మిగిలిన సమయానికి ఒప్పుకోలు చేసే ప్రసక్తి రాకుండా దేవుని యొక్క చిత్తానికి అనుగుణంగా నడుస్తూ వస్తున్నాం. అలాంటి వారికి నిజంగా ఎప్పుడైనా కష్టం వస్తే దేవుడు పిలిస్తే పలుకుతాడట. అదే విషయాన్ని దావీదు 145 కీర్తన 18 వచనం చెప్తాడు. చూడండి. ఇందాక సొలొమోన్ గారు ఏం చెప్తున్నాడు? వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు నేను వినను, వాడు కష్టపడుతుంటే నేను నవ్వుతాను అన్నాడు. కానీ ఇక్కడ 145 కీర్తనలో సొలొమోను రాజు గారి యొక్క తండ్రి అయిన దావీదు రాజు గారు ఏమంటున్నాడు? తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. మనకు ఉండాలా? నిజముగా మొరపెట్టాలి. నిజం అంటే ఏంటి? మొరపెట్టే ముందు ఇంకొక సొల్యూషన్ చెప్తాడు దావీదు 62 కీర్తనలోను 62 కీర్తన. నా హృదయమందు పాపం నేను లక్ష్యం చేసినట్టయితే దేవుడు నా మొర వినకపోవును గాక అని ఆయనే చెప్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలో? మన దేవునితో నడుస్తున్నాం. ఒక తప్పిదంలో పడిపోయినప్పుడు కారణం ఏంటంట? నా హృదయం ముందు పాపమును లక్ష్యం చేస్తున్నాం. అన్నీ వదిలేస్తున్నాం, ఒప్పుకున్నాం, కానీ ఏదో ఒక పాపం మనల్ని పట్టి పీడిస్తుంది. అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు వినడని ఆయనే చెప్తున్నాడు. ఏం చేయాలి మరి ఇప్పుడు? అది ఒకటి కూడా వదిలేలా? నేను 100 తప్పులు చేసి 99 ఒప్పుకొని ఒక్కటి వదిలేస్తే పులిసిన పిండి ఏం చేస్తుందంట? ముద్ద యావత్తును పాడు చేస్తుంది. రోమిలకు రాసిన పత్రిక 5:4 అపోస్తలుడైన పౌలు రోమ సంఘాన్ని చెప్తాడు. 5వ అధ్యాయంలో ఏమంటాడు? మీ యొక్క సంఘములో సరి అయిన సంబంధాలు లేవు, ఎందుకంటే దేవునికి విరోధమైన కార్యాలు జరుగుతున్నాయి. ఒకడు తన తండ్రి భార్యని సేవిస్తూ వస్తున్నాడు, పాపంను వడిగట్టుకుంటూ వస్తున్నాడు. అందులో అనుకుంటాడు కింద పోతే పులిసిన పిండి కొద్దైనను ముద్దంతా అంటే సంఘాన్ని మొత్తము పుల చేస్తుందంట. ఒక పులిసిన పిండి చిన్న ఆవగింజంత ఉంటే సంఘంలో ఉన్న ఈ ముద్దలన్నిటి ఏం చేస్తుందంట? పాడు చేయడు, పుల చేస్తుంది. పులుపు దేవుడు తింటారమ్మా, చేదు కానీ పులుపు కానీ. మనకు ఎంతసేపు ఎంత స్వీట్ ఉండాలి. మన యొక్క జీవితాన్ని మనం పులే కొట్టుకోవడానికి కారణం ఏంటి? 99 ఒప్పుకున్నాం, ఒకటే వదిలేసినాం. ఆ దేవుడికి లెక్క తెలియదా అనుకుంటాం. ఆ దేవుడు ఏం చెప్తాడు? పైన ఎక్కడ ఉన్నాడో, నేను ఎన్ని చేసినానని ఆయనకేం తెలుసు అని అంటే మళ్ళా ఇంకో ప్రవక్తతోటి ఎరిమియాతోటి అంటాడు దేవుడు. చూడండి 17వ అధ్యాయం 9వ వచనం. హృదయము అన్నిటికన్నా మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు
ఎవడు అని అనుకుంటారంట. 10వ వచనంలో ఆన్సర్ ఉంటుంది చూడండి. టీచర్ గారు ఉన్నట్టున్నారు ఇక్కడ. చూడండి సార్, అది ఆన్సర్ కరెక్టో కాదు. 10వ వచనం ఇర్మియా 17:10. ఫాస్ట్గా చదివేదమ్మా. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను దేవుడే చెప్తున్నాడు ఆ ప్రవక్త ద్వారా. ఒకని ప్రవర్తన బట్టి వాడి క్రియల ప్రతిఫలం, మంచియే కానీ చెడ్డేదానికి దాని ప్రతిఫలం ఉంటుంది. దాన్ని బట్టి ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయములను. అక్కడ ఏమనుకుంటారు? దాన్ని గ్రహింపగలవాడు ఎవడు లేడు అనుకున్నాడు. కానీ ఇక్కడ చెప్తున్నాడు, ఈ ఒప్పుకోలు చేసుకొని తప్పుకోయిన వారితో వాళ్ళు అనుకుంటున్నారు మనుషుల హృదయం ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవాడు ఎవరు లేడు, మనం సృష్టించిన దేవుడు కూడా లేడు అనుకుంటున్నాను. ఓరి పిచ్చి ఎదవల్లారా, ఇది నా పరిస్థితి, పరిశీలించి పరిశోధిస్తాను అంటాడు. అంతరింద్రియాలు పెట్టింది ఎవరు? ఇప్పుడు అంతర్యంలో ఏమైనా ప్రాబ్లం వస్తే ఎక్స్రేలు తీస్తున్నాం. దేవుడు పైనుంచి తన యొక్క కన్ను చూపుతో భూమికి ఆకాశానికి ఎంత డిస్టెన్స్ ఉందో నోబడీ నోస్ ఎగ్జాక్ట్లీ. ఏమన్నా ఈరోజు కూడా ఒక శాస్త్రవేత్త ఎవడు కూడాను భూమికి ఆకాశానికి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ ఎన్ని లక్షల ఎన్ని కోట్ల మైళ్ళు ఎవరికి తెలియదు. ఉజ్జాయింప చెప్తాను. అక్కడి నుంచి ఆయన నేత్రంతో ఏం చేస్తున్నాడంట? ఇక్కడ భూమి మీద ఉన్న నేను హృదయాన్ని పరిశీలిస్తున్నాడే. ఆ యొక్క నేత్ర పవర్ని చూసే వీళ్ళు ఎక్స్రే తయారు చేశారు. ఎక్స్రే ఎంత దూరం తెస్తుంది? 10 అడుగులు తెస్తుంది. ఇది 1000 కిలోమీటర్లో ఉన్న పైన ఉన్న దేవుడు ఒక్కడిని కాదు, తన చేత సృష్టింపబడిన ప్రతి ఒక్కని మనసును ఎరిగినవాడుగా ఉన్నాడు, పరిశీలించేవాడుగా ఉన్నాడు, పరిశోధించేవాడుగా ఉన్నాడు. పరిశీలన ఏంటంటే ఒక్కోలు చేస్తాం. ఒక్కోలు వచ్చాడమ్మా, వెరీ గుడ్, వీడు ఎంతకాలం ఉంటాడని పరిశీలిస్తాడట. పరిశోధన ఏంటంటే చేసుకున్న దాని మీద నిలబడి నడతాడా లేదా పరిశోధన. ఆ రెండు పరీక్షలు పాస్ అయితేనే సరైన ఒప్పుకోడు. ఎవరు నాకు తెలియదు, నేను ఒక్కటి దాచుకున్నానంటే అదేం చేస్తుంది? ఫస్ట్ మన శరీరంలో ఉన్న పార్ట్స్ అన్ని పుల చేసేస్తుంది, పాడు చేసేస్తుంది. అది ఒక్కటే క్యాన్సర్లా వ్యాధిలాగా విస్తరించి చూస్తుంది. క్యాన్సర్ కణం ఒకటి వస్తే చాలంట, అది ఒళ్ళంతా పాకిపోయి 1, 2, 3, 4 ఫైనల్ స్టేజ్లో కొలాప్స్. ఆ విధమైన రీతిలో మన ఆత్మని మనము ఆత్కునేవాళ్ళం. దేవుడు దీపంలాగా వెలుగుమని మన ఆత్మ పెట్టినప్పుడు దాన్ని దేవునితో ఒప్పుకోలు సరైన రీతిలో జీవించినప్పుడు మన ఆత్మ ఆరిపోతే ఏమైపోద్ది? దేవుడు మనకు వెలుగునిచ్చి తన వెలుగును మన హృదయంలో పెట్టినప్పుడు దాన్ని ఆర్పుకుంటే నష్టం ఎవడికి? ఒప్పుకోండి. చివరిగా చూసిన మందిరంలో దేవుని యొక్క వచ్చే పరిస్థితులు వాళ్ళంతా ఎందుకు చేశారంటే ఆ యొక్క పరిస్థితి నుంచి, ఆ చెర నుంచి దేవుడు తిరిగి తీసుకొచ్చి ఆ యెరూషలేము ప్రదేశాన్ని పునరుద్ధరించినప్పుడు, అంతకుముందు ఎజ్రా గారు నెహెమ్యా గారి కంటే ముందు 13 సంవత్సరాలు ఆయన ఇచ్చాడు. ఆయన కంటే ముందు జెరుబ్బాబెల్ గారు వచ్చారు. ముగ్గురు మూడు కార్యాలు చేయడానికి వచ్చాడు. కానీ నెహెమ్యా గారు లాస్ట్లో ఆయనకి పని ఏంటంటే పడిపోయిన గోడలు గుమ్మాలు ఎత్తడం, దానికి ఆటంకం జరిగింది. దేవుని ప్రార్థించినప్పుడు ఆ యొక్క ప్రతి ఒక్క ఆటంకాన్ని తీసివేసిన వాడు, పునరుద్ధరింపబడాలని దేవుడి చిత్తం ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని ఎరిగి వచ్చినారు, దేవుని చేత పంపబడినారు. ఆటంకం వచ్చినప్పుడు ఎవరిని కన్సల్ట్ చేశారు? ఆయన చిత్తంలో నడుస్తున్నారు కాబట్టి దేవుని అడిగారు. దేవుడు వారికి ఆటంకాలు అభ్యంతరాలను తీసి పనినంతా సంపూర్తి చేసుకునేవాడు ఆయన కాపుదల ఉంచాడు. దానికి బదులుగా ఆ యొక్క జనులందరూ, దేశపు జనులు అంటే ఆ దేశంలో ఉన్న మిగిలిన జనులందరూ ఏం చేశారు?
దేవునితో ఒడంబడిక చేసుకున్నారు, ఒప్పందం, ఒప్పుకోలు చేశారు. ఇంకా మా జీవితంలో చచ్చిపోయేదాకా మేము మా యొక్క దేవుని యొక్క మందిరాన్ని విడిచిపెట్టము. మనం ఫస్ట్ జనవరిలో చేసేది అదే. నెక్స్ట్ జనవరికి వచ్చేసరికి ఎన్ని ఆబ్సెంట్లు ఉంటాయో. విడిచిపెట్టము కానీ గుడికి రాము, విడిచిపెట్టము. గుడి అక్కడే ఉంటుంది. ఎందుకు విడిచిపెడతారు వాళ్ళు? ఇక్కడ ఉన్న గుడి ఇక్కడే ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తారు? దీన్ని ఇక్కడే విడిచిపెడతారు. అంటే ఇది భౌతికంగా మాట్లాడే మాట, కానీ ఆత్మ సంబంధమైన మాటలు. దేవుని యొక్క మందిరం, నీ యొక్క దేహంలో దేవుని యొక్క ఆలయం ఉందని ఉదయకాలం చూస్తూ వచ్చినాం. అందులో లేకుండా చెప్తున్నాం. దేవుణ్ణి మన యొక్క హృదయమైన ఆలయంలో ఉండకుండా చేస్తున్నామే. దేవుని యొక్క ఆలయంలో ఉండవలసిన వారు ఉండకపోతే ఏమవుతుంది? మన పరిస్థితి అగమ్య గోచరం. క్వశ్చన్ మార్కే. ఆలోచించుకోండి. దేవుడు ఒక సమయాన్ని ఇచ్చాడు, సద్వినియోగం చేసుకున్నాం. మళ్ళా చెప్తున్నాను, ఒప్పుకోలు చేసుకునేవారు మళ్ళీ సంవత్సరం దాకా నిల్చుంటానంటేనే ఒప్పుకోలు ప్రార్థన చేయండి. దేవునితోటి పరాస్కాలు ఆడద్దు. దేవుడు అపహాసించి మనం చూసి ఏం చెప్తున్నాడరా, ముఖం తిప్పుకుంటానన్నాడు, నవ్వుకుంటానన్నాడు. వాడు ప్రార్థన చేస్తే నేను నా సోలు మూసుకుంటానంట. ఆ పరిస్థితికి వెళ్తే ఎక్కడికి వెళ్తాము? ఎవరిని అడుగుతాం? శరీర సంబంధమైన రోగం వస్తే ఎవరో డాక్టర్కి వెళ్తాము, చేస్తాం, కోట్లు ఖర్చు పెడతాం, జీవిస్తాం, బతుకుతాం. ఎన్ని రోజులు బతుకుతాం? మళ్ళీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు టపా కడతాం. అప్పుడు ఎక్కడికి పోతుంది ఆత్మ? డాక్టర్ దగ్గరికి పోద్దా? వాడేమో రిపేర్ చేయగలుగుతా? వాడిదే వాడు చేసుకోలేడు. మనకు పరం నుంచి ఒక వైద్యుడు, పరమందున్న వైద్యుడు, ఆత్మ సంబంధమైన రోగాలకి ఆరోగ్యాన్ని చేకూర్చేవాడు, ఆత్మ సంబంధమైన రోగాలు ఎందుకు వచ్చాయో తెలియజేసేవాడు. దాన్ని విడిపించడానికి ఒప్పుకోలను పెట్టాడు. విడుదల పొందుదామా లేదా అదే ఆత్మీయమైన రోగంతో మరణిద్దామా? ఆలోచించుకోండి. ఒక పాట పాడిన తర్వాత ఒప్పుకోలు ప్రార్థనకు సమయం ఇస్తాను. ఒక చరణము పల్లవి, ఒక చరణం పాడదాం. తర్వాత దయచేసి ఒప్పుకోలు చేయండి. ఒప్పుకోలు ఆరాధన అటాచ్ చేయకండి. ఆరాధన సమయం ఉన్న తర్వాత ఒప్పుకోలు సమయాన్ని ఒప్పుకోండి. నిలబడతామన్నోళ్ళే ఒప్పుకోండి దయచేసి. ఎంత ఖండితంగా చెప్తున్నానంటే దాని పర్యవసానం ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. ఒప్పుకోండి. ఇన్నాళ్ళు తప్పుకొని తిరిగినా కూడా ఇక్కడి నుంచి అయినా సరి అయిన నిర్ణయం తీసుకునే ముందు నిలబడతానని విశ్వాసంతో, నమ్మకంతో ముందుకు కొనసాగమంటున్నాడు దేవుడు. దేవుడు చెప్తున్నాడు, నీకు ఇంకో సమయం ఇచ్చాను, నేను చెప్పినప్పుడు నమ్ము, నువ్వు విశ్వసించు, నాతోటి నడువు, నీకు అక్కడ తీసుకుపోతాను. ఆ నమ్మకం లేకపోతే ఒప్పుకోలు కూడా వేస్టే. దేవుడు చెప్పినప్పుడు వినాలి, నమ్మాలి, విశ్వసించాలి. దేవుడు చేయడానికి శక్తి కలవాడు. ఆయన యొక్క శక్తిని, ప్రభావాన్ని మనము తక్కువ అంచనా వేసి మనముగా బేరేజ్ చేసుకొని పక్కకి వెళ్ళిపోతే నష్టం మనకే. కాబట్టి వాక్యం విన్నాం. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యం జీవించిన కాక ఒక చిన్న పాట, పల్లవి పాటలు పుస్తకం పాటలు